తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ మాజీ సర్పంచ్ల జేఏసీ ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపులో భాగంగా ముందస్తుగా జిల్లాలో పలువురు మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చెన్నూరు మండలంలో పలువురు మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు రిలే నిరాదీక్ష చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా విద్యాశాఖ సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని పే స్కేల్ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరవధిక సమ్మెకు వెళ్తామంటూ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో గల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు కానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్. వర్షాలు పడతాయన్న ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత వారం డాక్టర్ విజయ్ బాబు ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. డాక్టర్ విజయ్ బాబు ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందే నిందితులుగా గుర్తించారు. చోరీ కేసులో 12 మందిని అరెస్ట్ చేసి 15 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారం, 2 బైకులు, 1 స్కూటీ, లాకర్, గ్యాస్ కట్టర్ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. కొమరం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో కొద్ది రోజులుగా తీవ్ర భయాందోళన రేపుతున్న పెద్దపులి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కింది. సిర్పూర్టి మండలం పెద్దబండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. 4 నుంచి 5 సంవత్సరాల వయసు గల ఈ పెద్దపులి మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కాగజ్నగర్ అటవీశాఖ రేంజ్ పరిధిలో 5 పెద్ద పులులు సంచరిస్తున్నాయని, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ప్రధాన వార్తలు ఒకసారి గమనించినట్లయితే మావోయిస్టు రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా ఇవాళ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీలో, అట్లాగే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ములుగు జిల్లా వాజోడు వెంకటాపురంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ఇతర మండలాలలో హై అలర్ట్ ప్రకటించారు. దాదాపుగా వచ్చిపోయేటువంటి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అడవిని పూర్తి స్థాయిలో జల్లెడ పట్టారు. భద్రాచలం డిపో నుంచి ఏజెన్సీ గ్రామాలకు వెళ్ళేటువంటి బస్సులను పూర్తిగా నిలుపుదల చేశారు. చల్పాక ములుగు జిల్లా చల్పాక ఎన్కౌంటరు అది బూటకం అని పేర్కొన్నటువంటి మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ ఇవాళ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి పలు దుకాణాలు, అట్లాగే పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపార సముదాయాలన్నీ బంద్ పాటించాయి. భద్రాద్రి ఏజెన్సీలో కూడా హైలైట్ ప్రకటించారు. చాలా చోట్ల స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో ఒక అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒక పెన్షన్ సంబంధించినటువంటి బకాయి నిధుల విడుదల కోసం 10% లంచం డిమాండ్ చేశాడు. తిరుమలాయపల్లి మండలం సుబ్లేడు గ్రామానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించినటువంటి పెన్షన్ అరియల్స్ బాకీ 4 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా 10% చొప్పున 40,000 రూపాయలు చెల్లిస్తే తప్ప పెన్షన్ మంజూరు చేసేది లేదంటూ చెప్పడంతో ఆ వీడియో ఆడియో రికార్డులతో పాటు అన్ని రకాల ఆధారాలను సమకూర్చుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని, అక్కడి నుంచి సబ్ జైలుకి తీసుకెళ్తామని చెప్పి వెల్లడించారు. ఇక ఇల్లందు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేశారు. గత 3 నెలలుగా జీతాలు పెండింగ్లో పెడుతున్నారని, ఏం తిని బ్రతకాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. సమ్మె చేస్తున్నటువంటి కార్మికులను తొలగించారని, వారిని తిరిగి విధులకు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల బకాయి జీతాలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీ నాయకులు ధర్నా చేస్తున్నటువంటి కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఐఎఫ్టీ సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా కొనసాగింది. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉన్నటువంటి ధర్నా చౌక్లో గత 4 రోజులుగా రిలే దీక్షలు కొనసాగిస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రేపటి నుంచి నిరవధిక సమ్మె బాట పడుతున్నట్టు వెల్లడించారు. గత 4 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం పట్ల వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగబోతున్నట్టు చెప్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేస్తామని రేవంత్ రెడ్డి నాడు పీసీసీ
అధ్యక్షునిగా హామీ ఇచ్చారని, కేవలం 10 నిమిషాల్లో టీ తాగేంత సమయంలోనే జీవో ఇచ్చేసి మీ అందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పారని, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా తమకు పర్మనెంట్ చేయకపోవడానికి వారు తప్పుపడుతున్నారు. చనిపోయినటువంటి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు 15 లక్షలు ఇవ్వాలని, 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పించాలని, తమకు రెగ్యులర్ చేసి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే అచ్చంపేటలో కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు తాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిషన్ భగీరథ ఇల్లు కొన్ని రోజులుగా రావట్లేదని చెప్పేసి, అక్కడున్న బోరు పనిచేయటం లేదని చెప్పేసి, 4 రోజులకు ఒకసారి ట్యాంకర్ పంపిస్తే పనులు మానుకొని ఆ నీటి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి, ఆ నీరు కూడా సరిపోవట్లేదని చెప్పేసి, ఎన్నిసార్లు మున్సిపల్ కానీ ఇతర అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని చెప్పేసి, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ అధికారులు పట్టించుకొని తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు మున్సిపల్ పరిధిలోని నాగనూలు కస్తూరిబాలో రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది. ఒక 3 విద్యార్థులకు అస్వస్థత కావడంతో వాళ్లకు వాంతులు, విరేచనాలు, దగ్గు రావడంతో హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడికి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చారు. అయితే ఫుడ్ పాయిజన్ విద్యార్థుల తల్లిదండ్రులు తెచ్చిన ఫుడ్ తినడం వల్ల అయ్యిందని చెప్తుంటే, అట్లా కాదు అంతమందికి ఎలా అవుతుందని చెప్పేసి వాళ్ళకు మధ్య కొద్దిగా స్వల్ప వాగ్వాదం జరిగింది. ఉదయం బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులను పరామర్శించి అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది అని చెప్పేసి, గతంలో కూడా ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా కూడా తెలిసిందని చెప్పేసి, ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ విద్యార్థుల ఫుడ్ విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మాకు తెలియజేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆ విద్యార్థులకు తర్వాత తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నందున ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేయడంతో పాటు ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వేకువజాము నుంచే మాజీ సర్పంచులను అరెస్టుల పర్వం కొనసాగింది. ముందస్తు అరెస్టులు చేశారు, పోలీస్ స్టేషన్ తరలించారు. సర్పంచుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డిని వేకువజామునే పోలీసులు అరెస్టు చేసి ఐఎస్ఆర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆయనతో పాటుగా కర్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పలువురు సర్పంచులను కూడా ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. నాగర్ కర్నూలు మండలాలకు సంబంధించినటువంటి పలువురు సర్పంచులను కూడా ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎవరు కూడా అసెంబ్లీ ముట్టడికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులు పూర్తి స్థాయిలో సంతకాలు తీసుకొని పంపించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా మా బిల్లులు వచ్చే వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలం ఇర్విన్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పెను ప్రమాదంకు తప్పిందని చెప్పవచ్చు. ఉదయాన్నే స్కూల్ విద్యార్థులతో పాటు ప్యాసింజర్ తీసుకొస్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా చెట్ల పొదల్లోకి అదుపు తప్పి దూసుకుపోవడంతో అందులో ఒక 3 మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. అయితే దీంతో అటు డ్రైవరు, కండక్టర్ కూడా ఆవేదన చెందుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెపాసిటీకి మించి ప్రయాణికులు బస్సు ఎక్కుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి డ్యూటీలు చేయాలంటేనే కూడా భయపడే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో ఈరోజు సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. తలనీలాలు, కోడెముక్కులు చెందించుకున్న నేపథ్యం. ఈ నేపథ్యం ఒక ఎత్తైతే భక్తులకు 4 గంటల సమయం పట్టిందని చెప్పాలి. ఇటు బద్దిపోచమ్మ ఆలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడమే కాదు, బోనాలు సమర్పించుకున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు సర్పంచులు రిలే నిరాహార దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈరోజు ఉదయం నుంచే సర్పంచ్ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చలో హైదరాబాద్ నేపథ్యంలో ముఖ్యంగా తమకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు మాత్రం చెల్లించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని చెప్పి సర్పంచులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఆదివాసీ గిరిజనులు మరోసారి పోరుబాట సిద్ధమవుతున్నారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం సాక్షిగా ఈరోజు ఆదివాసీల హక్కుల పోరాట సంస్థ తుడిందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల అశిష్ట పోరుగర్జన మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో 9 తీర్మానాలను చేశారు. ప్రధానంగా ఎస్టీ జాబితాల నుంచి లంబాడాలను తొలగించాలని, అలాగే జైనూరు సంఘటన నేపథ్యంలో 100 మంది ఆదివాసులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో 100% ఆదివాసులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలాగే తమ 9 తీర్మానాలను పరిష్కరించని పక్షంలో ఏప్రిల్ 10వ తేదీ నుంచి తాము ప్రభుత్వంపై మరోసారి పోరాటానికి సిద్ధమవుతామని సందర్భంగా తుడిందెబ్బ ఆదివాసీ సంఘం నాయకులు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలోని దిలావర్పూర్ రైతులపై ప్రభుత్వం మరోసారి కక్ష కట్టింది. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత నెలలో చేపట్టిన ఆందోళన ఫలితంగా ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వము రైతులపై కేసులు బనాయించింది. ఆందోళనలో పాల్గొన్న 122 మంది రైతులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ప్రభుత్వ తీరు పట్ల దిలావర్పూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయడంతో పాటు తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామని అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ అలాగే ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మరోసారి తమపై అక్రమ కేసులు బనాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులను ఎత్తివేయని పక్షంలో తమ ఆందోళనను మరోసారి చేపడతామని సందర్భంగా దిలావర్పూర్ రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో రైతులు తమకు రుణమాఫీ చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. బైన్సా మండలం మాలేగాంకు సంబంధించిన రైతులు కలెక్టరేట్ తరలి వచ్చి అడిషనల్ కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో 170 మంది రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని, గత 3 విడతలుగా రుణమాఫీ అవుతుందని ఎంతో ఆశతో ఎదురుచూసామని, అయితే ప్రభుత్వం మాత్రం తమ గ్రామంలో ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ చేయాలనేది ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామంలో రుణమాఫీ కాని రైతులందరికీ కూడా బేషరతుగా రుణమాఫీ చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపు రుణాలన్నింటిని కూడా మాఫీ చేయాలని సందర్భంగా రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుంగిడి చింతా మహేందర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించడం జరిగింది. దీంతో పాటు సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి వెనకపోయింది, ఎలాంటి అక్కడ అభివృద్ధి అనేది కనుమరుగైంది కూడా ఈ సందర్భంగా వివరించడం జరిగింది. సంవత్సర కాలంగా ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో విడుదల చేసినటువంటి నిధులతోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతూ టైంపాస్ చేస్తున్నారని కూడా గుంగిడి చింతా మహేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు మిగిలినటువంటి పనులను చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మనసు రావట్లేదని కూడా ఆమె సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను అగౌరవపరిచేలాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని కూడా ఆమె సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కేసులు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే, వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం అప్పుడు లభిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిన్మర్తి లింగేలు పర్యటించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి అవమానపరిచినందుకు నిరసనగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరిచేలాగా, తెలంగాణ యొక్క సంస్కృతిని అగౌరవపరిచేలాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. వ్యక్తిగత కక్షలకు పోయి, పంతాలకు పోయి తెలంగాణను అవమానిస్తూ దేశంలో తెలంగాణ పరువు తీస్తున్నాడని కూడా మాజీ ఎమ్మెల్యేలు కంచల భూపాల్ రెడ్డి, అదేవిధంగా చిన్మర్తి లింగేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించినటువంటి ఉద్యోగులు, సెర్ఫ్ ఉద్యోగులు, సిఆర్పి సంబంధించినటువంటి ఉద్యోగులు, డాటా ఐటీ ఆపరేటర్లు కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు దిగారు. ఏళ్ల తరబడి వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాం, ఏ ఒక్క ప్రభుత్వం కూడా తమను రెగ్యులరైజేషన్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో మాకు హామీ ఇచ్చింది, మమ్మను రెగ్యులర్ చేస్తామని, కానీ ఇప్పటి వరకు ఫైల్ గదపలేదు, మా ఊసేత్తడనేదంటూ ఎక్కడికక్కడ ఎంఆర్ఓ కార్యాలయం ముందు, ఆర్డీఓ కార్యాలయం ముందు ప్లకార్లతో నిరసన తెలిపారు. దీక్షా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా తమ అందరినీ కూడా రెగ్యులర్ చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కూడా సెర్ఫ్ ఉద్యోగులు, సిఆర్పి సంబంధించిన ఉద్యోగులు, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని చెప్పి మాజీ సర్పంచ్లంతా చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎక్కడికక్కడ మాజీ సర్పంచ్లందరినీ కూడా తెల్లవారుజాము నుంచే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను అడిగితే అరెస్టులు ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పి ఒక ప్రశ్న అయితే మాజీ సర్పంచ్ల నుంచి వినిపించింది. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్టయితే వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు నెక్కొండ మండలం అలంకానిపేటకు సంబంధించినటువంటి రైతులు రుణమాఫీ జరగలేదని చెప్పి ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ గ్రామానికి సంబంధించినటువంటి ఐఓబి బ్యాంకులో 850 మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ జరగలేదని, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అందరికీ జరిగిందని ప్రచారం చేసుకుంటా ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికైనా తమకు పూర్తిగా న్యాయం చేయాలి, రుణమాఫీ చేయాలని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్క్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏకశిలా పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని బాలుర గురుకుల పాఠశాలను సందర్శించేందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్పీ నాయకులను లోపలికి అనుమతించలేదు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా గేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా నాగసాధువులు వాహనంలో ప్రత్యక్షమవడంతో భయాందోళనకు గురైనటువంటి పట్టణవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగల ముసుగులో వచ్చారా అన్నటువంటి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించి నిజమైన నాగసాధువులే అని తేల్చడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ నాగసాధువులు మహారాష్ట్ర నుంచి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ల ముందస్తు అరెస్టుల పర్వం జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. జగిత్యాల రూరల్ అలాగే అర్బన్ మండలాలతో పాటు కోరుట్ల, ధర్మపురి, మెట్పల్లి ఇలా అనేక ప్రాంతాల్లో కూడా సర్పంచ్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు ఇవాళ సచివాలయం అలాగే అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేసి వారందరినీ కూడా నిర్బంధించారు. తమ బిల్లులు తక్షణమే విడుదల చేయాలంటూ ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్లు అయితే కోరారు. మరొక వార్త, పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో 2 లక్షల రుణమాఫీ కాలేదని మరొకసారి నిరూపితమైంది. ఇవాళ ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజావాణిలో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లా కలెక్టరేట్కు అనేక మంది కూడా రైతులు ఇవాళ తమ ఫిర్యాదు అయితే ఇచ్చారు. తమకు అన్ని అర్హతలు ఉండి 2 లక్షల లోపే రుణం తీసుకున్నప్పటికీ తమకు రుణమాఫీ కాలేదు, తక్షణమే తమ సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. అయితే అధికారుల వద్దకు వెళ్తే బ్యాంకుల వద్దకు వెళ్తే అధికారుల చుట్టూ తిరగలేక తామంతా కూడా తమతో కావట్లేదని ఈ సందర్భంగా వాళ్ళు నేరుగా కలెక్టర్నే కలిసి ఫిర్యాదు చేశారు. మరి 2 లక్షల రుణమాఫీ పూర్తయిందని ప్రభుత్వం చెప్తున్నా మరి ఎందుకు కాలేదో ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే రైతులు కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఈరోజు అగ్రిటెక్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల్ని మరింత పెంచే విధంగా అవసరమైనటువంటి కొత్త పరికరాలని ఈ ఎక్స్పోలో అగ్రిటెక్లో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా మిగతా పరికరాల ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి వ్యవసాయ వంగడాల్ని పెద్ద ఎత్తున పెంచే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రకటించారు. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చివేయడం పట్ల తీవ్రస్థాయిలో మహిళా విభాగం ఖండించింది. ముఖ్యంగా తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చడం అనేది చాలా అభిశంసనీయమైనటువంటి చర్య అని, అట్లాగే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను విగ్రహం నుంచి తీసివేయడం అనేది అత్యంత హేయమైన చర్యని వాళ్ళు చెప్పారు. ఇది తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యంగా మహిళలందరినీ ఇది అవమానపరిచే చర్యగా వాళ్ళు అభివర్ణించారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణలో ఈ నెల 15న జరిగే గద్దర్కు సంబంధించిన రాసినటువంటి 4 పుస్తకాల ఆవిష్కరణ జరగబోతుంది. ఆ సభకు
పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, రచయితలు హాజరు కావాలని చెప్పి వాళ్ళంతా పిలుపునివ్వడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఏబీవీపీకి సంబంధించిన రాష్ట్ర మహాసభలు ఈ నెల 23, 24, 25 తేదీల్లో సిద్దిపేటలో జరుగుతాయని చెప్పి ఏబీవీపీ నాయకులు ప్రకటించారు. ఇక ఈరోజు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేటలో, అటు మెదక్లో, అటు సంగారెడ్డిలో మాజీ సర్పంచులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగేటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బయలుదేరుతున్నటువంటి సందర్భంలో మాజీ సర్పంచులందరినీ కూడా నిర్బంధించి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించినటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.